హాయ్ ఎవ్రీవన్. ఇండస్ట్రీ పూజా హెగ్దేని పూర్తిగా మర్చిపోయిందా? కొత్త అవకాశాలు ఇవ్వట్లేదా? పూజా హెగ్దే టాలీవుడ్ బుట్టబొమ్మ. ఆచార్య తర్వాత పూజా హెగ్దే తెలుగులో కనిపించట్లేదు. పైగా గుంటూరు కారం అవకాశం మిస్ అయింది. తెలుగు ఇండస్ట్రీ పూజా హెగ్దేని పూర్తిగా మర్చిపోయిందా? కొత్త అవకాశాలు ఇవ్వట్లేదు. పైగా చేతిలో ఉన్న అవకాశాలు లాగేసుకుంటున్నారు. ఈ భామ గోల్డెన్ టైం క్లైమాక్స్ కు చేరుకున్నట్లేనా? ఏడాదిగా ఈమెకు ఛాన్సులు రాకపోవడానికి కారణం ఏంటి? పూజ కూడా రియాలిటీ అర్థం చేసుకొని టాలీవుడ్ కాకుండా బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారా? అసలేం జరుగుతుంది ఈ భామ కెరీర్ విషయంలో? జనగణమన, గాంజా శంకర్ లాంటి సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. ఈ మధ్య నాగ చైతన్య, కార్తిక్ దండు కాంబినేషన్ లో రాబోయే సినిమాలో పూజను హీరోయిన్ గా ఎంచుకున్నారు. విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండుతో చేయబోయే సినిమా మాత్రం పూజకి మోస్ట్ ఇంపార్టెంట్. కమ్ బ్యాక్ లో ఆమె కెరీర్ ను డిసైడ్ చేసే మూవీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పూజ ప్రతి స్టెప్ జాగ్రత్తగా వేయాల్సిందే. కానీ సోషల్ మీడియాలో మాత్రం పూజ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను, ప్రేక్షకులను సైతం ఎంటర్టైన్ చేస్తుంది. బుట్టబొమ్మ పూజా హెగ్దే. హాయ్ ఎవ్రీవన్. ఇండస్ట్రీ పూజా హెగ్దేని పూర్తిగా మర్చిపోయిందా? కొత్త అవకాశాలు ఇవ్వట్లేదా? పూజా హెగ్దే టాలీవుడ్ బుట్టబొమ్మ. ఆచార్య తర్వాత పూజా హెగ్దే తెలుగులో కనిపించట్లేదు. పైగా గుంటూరు కారం అవకాశం మిస్ అయింది. తెలుగు ఇండస్ట్రీ పూజా హెగ్దేని పూర్తిగా మర్చిపోయిందా? కొత్త అవకాశాలు ఇవ్వట్లేదు. పైగా చేతిలో ఉన్న అవకాశాలు లాగేసుకుంటున్నారు. ఈ భామ గోల్డెన్ టైం క్లైమాక్స్ కు చేరుకున్నట్లేనా? ఏడాదిగా ఈమెకు ఛాన్సులు రాకపోవడానికి కారణం ఏంటి? పూజ కూడా రియాలిటీ అర్థం చేసుకొని టాలీవుడ్ కాకుండా బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారా? అసలేం జరుగుతుంది ఈ భామ కెరీర్ విషయంలో? జనగణమన, గాంజా శంకర్ లాంటి సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. ఈ మధ్య నాగ చైతన్య, కార్తిక్ దండు కాంబినేషన్ లో రాబోయే సినిమాలో పూజను హీరోయిన్ గా ఎంచుకున్నారు. విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండుతో చేయబోయే సినిమా మాత్రం పూజకి మోస్ట్ ఇంపార్టెంట్. కమ్ బ్యాక్ లో ఆమె కెరీర్ ను డిసైడ్ చేసే మూవీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పూజ ప్రతి స్టెప్ జాగ్రత్తగా వేయాల్సిందే. కానీ సోషల్ మీడియాలో మాత్రం పూజ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను, ప్రేక్షకులను సైతం ఎంటర్టైన్ చేస్తుంది. బుట్టబొమ్మ పూజా హెగ్దే. హాయ్ ఎవ్రీవన్. ఇండస్ట్రీ పూజా హెగ్దేని పూర్తిగా మర్చిపోయిందా? కొత్త అవకాశాలు ఇవ్వట్లేదా? పూజా హెగ్దే టాలీవుడ్ బుట్టబొమ్మ. ఆచార్య తర్వాత పూజా హెగ్దే తెలుగులో కనిపించట్లేదు. పైగా గుంటూరు కారం అవకాశం మిస్ అయింది. తెలుగు ఇండస్ట్రీ పూజా హెగ్దేని పూర్తిగా మర్చిపోయిందా? కొత్త అవకాశాలు ఇవ్వట్లేదు. పైగా చేతిలో ఉన్న అవకాశాలు లాగేసుకుంటున్నారు. ఈ భామ గోల్డెన్ టైం క్లైమాక్స్ కు చేరుకున్నట్లేనా? ఏడాదిగా ఈమెకు ఛాన్సులు రాకపోవడానికి కారణం ఏంటి? పూజ కూడా రియాలిటీ అర్థం చేసుకొని టాలీవుడ్ కాకుండా బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారా? అసలేం జరుగుతుంది ఈ భామ కెరీర్ విషయంలో? జనగణమన, గాంజా శంకర్ లాంటి సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. ఈ మధ్య నాగ చైతన్య, కార్తిక్ దండు కాంబినేషన్ లో రాబోయే సినిమాలో పూజను హీరోయిన్ గా ఎంచుకున్నారు. విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండుతో చేయబోయే సినిమా మాత్రం పూజకి మోస్ట్ ఇంపార్టెంట్. కమ్ బ్యాక్ లో ఆమె కెరీర్ ను డిసైడ్ చేసే మూవీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పూజ ప్రతి స్టెప్ జాగ్రత్తగా వేయాల్సిందే. కానీ సోషల్ మీడియాలో మాత్రం పూజ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను, ప్రేక్షకులను సైతం ఎంటర్టైన్ చేస్తుంది. బుట్టబొమ్మ పూజా హెగ్దే. హాయ్ ఎవ్రీవన్. ఇండస్ట్రీ పూజా హెగ్దేని పూర్తిగా మర్చిపోయిందా? కొత్త అవకాశాలు ఇవ్వట్లేదా? పూజా హెగ్దే టాలీవుడ్ బుట్టబొమ్మ. ఆచార్య తర్వాత పూజా హెగ్దే తెలుగులో కనిపించట్లేదు. పైగా గుంటూరు కారం అవకాశం మిస్ అయింది. తెలుగు ఇండస్ట్రీ పూజా హెగ్దేని పూర్తిగా మర్చిపోయిందా? కొత్త అవకాశాలు ఇవ్వట్లేదు. పైగా చేతిలో ఉన్న అవకాశాలు లాగేసుకుంటున్నారు. ఈ భామ గోల్డెన్ టైం క్లైమాక్స్ కు చేరుకున్నట్లేనా? ఏడాదిగా ఈమెకు ఛాన్సులు రాకపోవడానికి కారణం ఏంటి? పూజ కూడా రియాలిటీ అర్థం చేసుకొని టాలీవుడ్ కాకుండా బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారా? అసలేం జరుగుతుంది ఈ భామ కెరీర్ విషయంలో? జనగణమన, గాంజా శంకర్ లాంటి సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. ఈ మధ్య నాగ చైతన్య, కార్తిక్ దండు కాంబినేషన్ లో రాబోయే సినిమాలో పూజను హీరోయిన్ గా ఎంచుకున్నారు. విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండుతో చేయబోయే సినిమా మాత్రం పూజకి మోస్ట్ ఇంపార్టెంట్. కమ్ బ్యాక్ లో ఆమె కెరీర్ ను డిసైడ్ చేసే మూవీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పూజ ప్రతి స్టెప్ జాగ్రత్తగా వేయాల్సిందే. కానీ సోషల్ మీడియాలో మాత్రం పూజ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను, ప్రేక్షకులను సైతం ఎంటర్టైన్ చేస్తుంది. బుట్టబొమ్మ పూజా హెగ్దే.